పుష్ప 3 కూడా ఉంటుందని పుష్ప 2 మొదలైనప్పుడే ప్రచారం జరిగింది. కానీ పార్ట్ 1కి 2 ఏళ్లు, పార్ట్ 2కి 3 ఏళ్ల సమయాన్ని తీసుకున్నారు అల్లు అర్జున్, సుకుమార్. మరి పుష్ప 3 రావాలంటే మరో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. సుకుమార్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంటులో బన్నీ 3 ఏళ్లు డేట్స్ ఇస్తే పుష్ప 3 తీస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పట్లో పుష్ప 3 ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్, రామ్ చరణ్తో సినిమా కమిట్ అయ్యాడు సుకుమార్. బన్నీ కూడా త్రివిక్రమ్, సందీప్ రెడ్డితో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. కాబట్టి పుష్ప 3 రావాలంటే ముందు ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి. కానీ పుష్ప 3 మాత్రం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. తాజాగా మరోసారి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 3 అనౌన్స్ చేసి హైప్ ఎక్కించినట్టుగానే పుష్ప 3కి లీడ్ ఇచ్చి వదిలేయనున్నాడు సుకుమార్. లేటెస్ట్ గా పుష్ప 2 ఫైనల్ మిక్సింగ్ ఫినిష్ చేస్తూ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షేర్ చేసిన ఫోటో బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్పై పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉంది. దీంతో పుష్ప 3 టైటిల్ ఇదేనని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే పుష్ప 3 ఫోటో లీక్ కావటంతో వెంటనే తేరుకున్న రసూల్ ఆ ఫోటోను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గతంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్, పుష్ప 3 ది ర్యాంపేజ్ సినిమాలు చేస్తున్న సుకుమార్కు బర్త్డే విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. అప్పుడే పుష్ప 3 ఫిక్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్కు ముందే పార్ట్ 3 కన్ఫర్మ్ అయిపోయింది. పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3కి సుకుమార్ ఇచ్చిన లీడ్ మాత్రం పీక్స్లో ఉంటుందని అంటున్నారు. అసలు కథ మొత్తం పార్ట్ 3లోనే ఉంటుందనేలా ఉంటుందట. మరి పుష్ప 3 ఎప్పుడు ఉంటుందో చూడాలి.